అనిల్ కుమార్ ని నిర్మించవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, మొట్టమొదటిసారి ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి అనిల్ కుమార్ యాదవ్ మీ ముందుకు వస్తున్నాడు. రెండు చేతులు జోడించి ముగ్గురుగా హస్తాలతో త్వరగా ఆశీర్వదించమని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించమని మొట్టమొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వచనాలు కోరుకుంటున్నటువంటి డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి ముగ్గురుగా హస్తాలతో ఈ ఆశీర్వచనాలు కోరుతున్నటువంటి అనిల్ నన్ను దీవించండి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నెల్లూరు పట్టణ అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీ కార్యకర్తలు వివేకానంద రెడ్డి గారు కానివ్వండి, గతంలో అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, ఈ ప్రాంతం నుంచి ప్రచారం ప్రారంభించి వీళ్ళందరూ వచ్చింది మా తరపున పోరాడినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 4 సంవత్సరాల 10 నెలలు మీ శాసనసభ్యుడిగా ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల ప్రచారం ఈ ప్రాంతం నుంచి మొదలు పెట్టడం జరుగుతోంది. నేను ఏ కార్యక్రమం చేపట్టినా అది ఎన్నికల ప్రచారం కావచ్చు, లేకపోతే గడప గడపకి ప్రజా దీవెన కావచ్చు, అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల పాటు కూడా మంత్రిగా ఉన్న నారాయణ గారు ఏ రోజైనా మన ప్రాంతానికి వచ్చాడా, మనల్ని చూశాడా అని అడుగుతా ఉన్నాను నన్ను అందరినీ కూడా. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి, ఈ 2 నెలలు హడావడి చేసి తర్వాత కనిపించే పరిస్థితులు ఉండవని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, రేపు ఇంకా 2 నెలలు ఉన్నాయి. మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నవరత్నాల కార్యక్రమాలు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలిసి ఇప్పటికే పెన్షన్ 3000 చేయటమే కాకుండా మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు జగనన్న ప్రతి తల్లి అకౌంట్ లో వేస్తాడు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ సంబంధించి 1000 రూపాయలు దాటిన ప్రతి రూపాయి కూడా జగనన్న ఉచితంగా ప్రతి ఎన్ని లక్షల ఖర్చు అయినా కూడా వైద్యం అందిస్తాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన పిల్లలు చదివించుకోవాలన్నా, మన వైద్యానికి అయ్యే ఖర్చు భరించాలన్నా, ముఖ్యంగా బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు జగనన్న వచ్చిన తర్వాత 75,000 రూపాయలు ఊరికినే ఇస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా జగనన్న వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఈ రోజు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగనన్నని దీవించమని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం అమ్మా. ఈ రోజు రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత రకరకాల తాయిలాలతో 1,000 కోట్ల రూపాయల డబ్బుతో ఒక నాయకుడు వస్తా ఉన్నాడు నారాయణ గారు. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఎన్నోసార్లు నారాయణ హాస్పిటల్ కి మీరు వెళ్ళుంటారు, ఏ రోజైనా పేదలకు 1 రూపాయి అయినా తగ్గించాడని అడుగుతా ఉన్నా నారాయణ గారు. లేదు, కనీసం 1 రూపాయి ఆయన కాలేజీలో 1 పేద బిడ్డనైనా చదివించాడని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఓటుకి 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, నేను డబ్బుతో కొంటానన్న ఒక అహంకారంతో ఈ రోజు ఎన్నికలకు వస్తా ఉన్నాడు. మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నెల్లూరు నగరంలో వాళ్ళు చెప్తున్నారు, మేము అభివృద్ధి చేసామని, అభివృద్ధి చేసి కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని. వాళ్ళు అదే అడుగుతా ఉన్నా, మీరు ప్రమాణం చేయండి, ఈ కోట్ల రూపాయల వెనకాల మీ కోట్ల రూపాయల అవినీతి ఉందా లేదా, వాస్తవం లేదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు అందరూ చెప్తానమ్మా, 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా బంగారంగా తీసుకుందాం. మన నెల్లూరు నగరంలో 100 కోట్ల రూపాయల దోపిడీ చేసిన డబ్బే అది. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా బంగారంగా తీసుకొని ప్రాణ గుర్తులు ఓటు వేసుకుందామని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, కనీసం మంత్రి నారాయణ గారికి ప్రజలు దేవుడు ఎరుగు, వాళ్ళ కార్య
మీ అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు అటు అడుగుతా ఉన్నా, మీకు సమస్య వస్తే గట్టిగా అరిస్తే ఇక్కడే నా ఆఫీస్ ఉంది, దాదాపు ప్రతి ప్రాంతంలో రోజు తిరుగుతూ ఉంటా. అదే నారాయణ గారికి ఓటు వేసుకుంటే మనం సమస్య ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నానమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక గుమ్మం ఉంటే కాదు, ఆయనకి 4-5 గుమ్మాలు ఉన్నాయి. ఏ గుమ్మానికి వెళ్ళి ఆయన సమస్య చెప్పుకోవాలో మనకు తెలియదు. ఏ గుమ్మంలో ఉంటాడో ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు మనకు పోయి సమస్య చెప్పుకోవాలంటే. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతానమ్మా, 4 సంవత్సరాల 10 నెలలుగా ఈ ప్రాంతానికి కూడా దాదాపు నేను శాసనసభ్యుడిగా ఒక 6-7 సార్లు వచ్చా. కానీ సమస్యలు చేయమంటే అనిల్ చెప్పడితే ఆడ కార్పొరేషన్ హౌస్ లో పని చేయకూడదు, అనిల్ ఏమైనా సమస్య చెప్తే చేయకూడదని హుకుం జారీ చేశారు. మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నానమ్మా, ఇంకా కేవలం 30 రోజుల్లో ఎన్నికలు, 60 రోజుల్లో మనకి అధికారం వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మన పనుల దగ్గరికి ఉండి చేసుకుంటాం. ఈరోజు పెన్షన్ కానీ రేషన్ కానీ మనం వెళ్ళి ఎండలో నిలబడి ఆడకెళ్ళి వేలుముద్ర పడుతుందా లేదా, పడకపోతే రేపురా, లేకపోతే కళ్ళు చూడు. పెన్షన్కి వెళ్ళాలంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వెయిట్ చేయాలా. మీ అందరికి కూడా మాటిస్తున్నాం, పెన్షన్ అయినా రేషన్ అయినా అమ్మఒడి 15,000